ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ ఒకటి ఉంది కదా! 'ఇండియన్ 2' మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ఉంది. అది వినిపిస్తాను. లిరికల్ చాలా బాగొచ్చింది. ఓకే. మీరు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీకు డెఫినెట్‌లీ నచ్చుతుంది. డెమో చూద్దాం ఫస్టు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో మొత్తం చూడండి. చాలా బాగుంటది. దానికి కీ యానిమేషన్ ఎక్కువ ఉంటది ఈ వీడియోకి. ఇంకోటి కొన్ని చెప్పాలి. అది చూసుకున్న తర్వాత మీరు స్కిప్ చేసేయొచ్చు. ఫస్ట్ నేను గ్యాలరీ ఓపెన్ చేస్తా. నేను మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ నేను ఈ ఫోటోకి నేను మన సబ్స్క్రైబర్ ఫోటోనే కాబట్టి ఫస్ట్ ఒరిజినల్ ఫోటో ఇది. చిన్నగానే ఉంది. దీనికి నేను కొంచెం అయితే ఎక్స్పాండ్ చేసిన. ఆ ఫోటో తర్వాత ఇలాగైతే అయింది. అంటే నేను ఎట్లా అనుకున్నానంటే ఫోటో సైజ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది కొంచెం ఎక్కువ కావాలని అనుకున్నాను నేను. ఓకే. మీరు ఏం చేస్తారంటే వింగ్ క్యాప్ మాక్సిమం మీ దగ్గర ఉండొచ్చని అనుకుంటున్నా. ఇక్కడ చూడండి వింగ్ క్యాప్ లేకపోతే మీరు గూగుల్‌లోకెళ్ళి సంతోష్ ఆషిఫ్ అని సెర్చ్ చేసి పైన సెర్చ్‌లో వింక్ అని సెర్చ్ చేయండి. మీకు ఒక యాప్ అయితే వస్తది. అక్కడ నుండి ట్రై చేయండి. ఓకే. లేకపోతే మీరు టెలిగ్రామ్‌లో సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ ఆప్షన్ ఉంటది కదా! పైన 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే సెర్చ్ ఉంటది. వింక్ యాప్ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తది. అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. దానికి లాగిన్ అవ్వండి. దాని తర్వాత మీరు ఇక్కడ మనకు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎక్స్పాండ్ ఈ ఆప్షన్ అయితే ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క చిన్న సైజ్ ఫోటో అయితే తీసుకోండి. దాని తర్వాత మీకు ఎంత సైజులో అయితే కావాలో దాన్ని బట్టి మీరైతే ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీ ఫోటో రెడీ అయిపోతది. నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్ రెగ్యులర్ వస్తూనే ఉంటారు కాబట్టి. ఓకే. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. అదే ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి. అదే ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ అయితే ఒకటైతే పీఎన్‌జీకి అయితే కన్వర్ట్ చేసుకోండి. నేను పీఎన్‌జీగా కన్వర్ట్ చేసింది ఫోటో చూపిస్తాను. ఓకే. ఇది చూస్తున్నారు కదా! ఈ ఫోటో పీఎన్‌జీ అయితే కన్వర్ట్ చేసుకున్నా. యూజ్ చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. బాగుంటది. ఓకేనా? ఇప్పుడు మెయిన్ ఫాంట్ ఈ వీడియో కింద ఇచ్చాను. ఫస్ట్ కెమెరా ఆఫ్‌లోనే ఉంచండి. కెమెరా ఆన్ అవసరం లేదు మనకు. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ ఫోటోని హైడ్ చేసేయండి. మనకు అంత అవసరం లేదు ఫోటో అనేది. హైడ్ అయితే చేస్తున్నా. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. పైన వీడియో క్లిప్ కూడా ఉంటది. దాన్ని కూడా హైడ్ చేస్తున్నా. ఈ వీడియో క్లిప్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాను. ఓకే. ఇప్పుడు లిరికల్ అయితే బాగా కనిపిస్తుంది. మీ యొక్క ఒరిజినల్ ఫోటో ఉంటది కదా! అది మీరు ఎక్స్పాండ్ చేసిన ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తా. వేరేది ఏదైనా ఉంటే చూస్తా ఒక్క నిమిషం. ఫోటో లేదు అది. ఇదే పెడుతున్నాను నేను. ఓకే. మీకు చూపించనీకి అదే పెడుతున్నాను. కొంచెం జూమ్ చేస్తున్నాను. ఓకే. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. దీన్నైతే లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా. దీన్నే నేను ఏం చేస్తానంటే కిందికి తీసుకొస్తున్నా టోటల్ డౌన్‌లో. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను. ఏందంటే ఫోటోని ఇంకా కొంచెం కిందికి తీసుకొస్తున్నా. ఎందుకంటే లిరికల్ అనేది కొంచెం క్లియర్ కట్‌గా కనిపించాలి. ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే మీకు తెలుస్తది. ఫోటో ఒకవేళ కిందికెళ్ళిపోయిందా? లేకపోతే పైన ఉందా? లేకపోతే ఎక్కడైతే ఉందో అది కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. కొంచెం సెంటర్‌లో పెట్టుకోండి. ఈ స్టార్టింగ్‌లో ఒక టెక్స్ట్ కనిపిస్తుంది కదా! దానికంటే మధ్యలో పెట్టుకోండి ఫోటో అనేది. అంటే మన ఫేస్ అనేది కొంచెం సెంటర్‌లాగా ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అడ్జస్ట్‌మెంట్ ఆటోమేటిక్‌గా అయిపోతది అది. ఓకేనా? ఇప్పుడు మనం అదే ఫోటోని డూప్లికేట్ చేద్దాం. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు సేమ్ ఫోటోని పీఎన్‌జీగా కన్వర్ట్ చేసుకోమని చెప్పాను కదా! అదే ఫోటోని పీఎన్‌జీగా కన్వర్ట్ చేసిన ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది. ఓకే. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పైన తీసుకొస్తా. చూడండి. బాగా సింక్ అయింది ఇలా. ఓకే. దాని తర్వాత ఈ పార్టికల్ వీడియో అయితే ఉంటది. దాన్ని హైడ్ నుంచి తీసేయండి. వీడియో సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్నైతే సేవ్ చేసుకోండి. జై హింద్.